రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. సరే, మంచిది. ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేయించున్నప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు మరి ప్రేరేపించినాడు గనుక ఆ విషయాలు మీతో పంచుకొని మనం ముగింపించుకుందాం. ఇది మొదటి దినం ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయటకు దేవుడు చక్కటి అవకాశములు వాతావరణమును అనుగ్రహించున్నారు. అంత మాత్రమే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఎవరి పేరు తెలియవు. అయినప్పటికీ మేమెవరమో మీరు ఎరిగిపోయినప్పటికీ ఈ ప్రాంతంలో మీటింగ్ పెడతామని చెప్పగా మీ అందరూ కూడా చాలా చక్కగా సహకరించినారు. సహకరించడం మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఆదాం కూడా లేనట్టున్నాడు, వారు కూడా మాకు బాగానే సహకరించున్నారు. కాబట్టి సహకరించిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. మనం వాక్యంలో వెళ్ళిపోదాం. వాక్య ధ్యానం కొరకు, వాక్యం యొక్క మూల వాక్యం కొరకు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడిపోతివి. జనములను పడగొట్టినటువంటి నీవు నేల మట్టము వరకు ఎట్లు నువ్వు నరకబడితివి. నేను చాలు చాలు. ఇక్కడ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. నేను ఒకటే ఆశిస్తున్నాను, ఈ రెండు రోజుల్లో కొందరికైనా సత్యం ఏంటి, మనిషి అంటే ఏంటి, మనిషి తర్వాత అసలు ఏముంది, అసలు ఎందుకు మనం భక్తి చెయ్యాలి, ఎందుకు చర్చికి వెళ్ళాలి, ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు ఎంత గందరగోళం, కొన్ని విషయాలు స్పష్టంగా మీకు అర్థం చేయించాలని చాలా దుఃఖముతోనూ భారంతోనూ నిలబడిన కనుక మీరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఇది డిసెంబర్ నెల అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒకటి. క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ డిసెంబర్ అనగానే ప్రపంచమునకు గుర్తొచ్చే ఏకైక పండగ క్రిస్మస్. దానికి స్తోత్రం కదా. డిసెంబర్ అనగానే మనిషికి గుర్తొచ్చేది ఏంటి అంటే క్రిస్మస్. రెండవది, డిసెంబర్ నెల రాకమునిపే హైదరాబాద్లో కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, సాగర్ ప్రాంతంలో కానీ, మిర్యాలగూడ, నల్గొండ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి షాప్ ముందు మీకు ఏం కనబడుతుంది అంటే స్టార్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? స్టార్. ప్రతి షాప్ ముందు రకరకాల డిజైన్లతో, రకరకాల ఆకారాలతో, రకరకాల డిజైన్లతో, రకరకాల కలర్లతో మీకు ఆ షాప్ల ముందు నక్షత్రాలు వేలాడదీసి ఉంటారు. అది నవంబర్లోనే ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లోకి రాగానే షాప్లో ఉన్నటువంటి నక్షత్రములన్నీ ఇంటి పైన, చర్చి పైన కనబడుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అసత్యాన్నే సత్యం అనుకున్నటువంటి భ్రమలో వెళ్ళిపోతున్నారు. అయితే నవంబర్ మాసములో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఏ షాప్కి వెళ్ళినా, ఏ బజార్ కొట్టుకు వెళ్ళినా ఖచ్చితంగా ఏం చేస్తారు? వ్యాపారం చేయవారు నక్షత్రాలు అమ్ముతారు. డిసెంబర్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ నక్షత్రములన్నీ చర్చిల పైన, దాని తర్వాత క్రైస్తవ సహోదరి సహోదరుల ఇంటి పైన చక్క 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 మెరుస్తూ ఉంటవి. ఆ డిసెంబర్ అయిపోయి జనవరి అయిపోయిన తర్వాత మరలా ఆ నక్షత్రం మన కంటికి కనబడవు. సరే, మంచిది. ఇప్పుడు మనము యెషయా గ్రంథములో 14వ అధ్యాయము 12వ చదువుకున్నాము. ఇక్కడ
పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ లేఖనాన్ని వ్రాయించి ఉన్నాడు. అన్నారు, తేజో నక్షత్రమా. చెప్పండి ఒకసారి, తేజో నక్షత్రమా. నక్షత్రమా అన్న, స్టార్ అన్న ఒకటే, చుక్క అన్న, నక్షత్రం అన్న, స్టార్ అన్న ఒకటే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయవద్దు. రైట్, ఇక్కడ తేజో నక్షత్రమా, రెండవది వేకువ చుక్క. ఇది యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట. ప్రవక్తలలోకెల్లా యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, వీళ్ళు పెద్ద ప్రవక్తలు అంటారు వీరిని. ఇప్పుడు ఈ ప్రవక్త అంటున్నారు, తేజో నక్షత్రమా అంటే నేను మీతో మాట్లాడుతున్నట్లుగా వాక్యం అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? నక్షత్రంతోనే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఏమన్నా అక్కడ తేజో నక్షత్రమా. చెప్పండి ఒకసారి, తేజో నక్షత్రమా. రెండోది వేకువ చుక్క. నీవెట్లు ఆకాశుంచి పడితివి. హల్లెలూయా. అనగా ఈ తేజో నక్షత్రం, ఈ వేకువ చుక్క భూమి మీద ఉండేది కాదు, చర్చిలో ఉండేది కాదు. ఎక్కడుందంటే ఇది ఆకాశం పైన ఉంది. ఎవరు? ఈ నక్షత్రం. ఇంకా చెప్పాలి అంటే ఈ తేజో నక్షత్రం, ఈ వేకువ చుక్క ఒక మనిషి తయారు చేసింది కాదు. ఈ నక్షత్రం మనుషుడు కొని ఇంటి పైన గుడి పైన కట్టి నక్షత్రం ఇది కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు, భూమి పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఆకాశం పైన ఏ నరుడు, ఏ పాస్టర్ గారు నక్షత్రం ఆకాశంలో పెట్టలే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆకాశం పైన ఒక నక్షత్రం ఉందంట. ఆ నక్షత్రము తేజో నక్షత్రం అంట. ఆ నక్షత్రము వేకువ చుక్క అంట. ఇప్పుడు అది ఆకాశములో నుంచి భూమి మీదకి అది పడిపోయింది. ఇప్పుడు వాక్యం అడుగుతుంది, నీవెందుకు కింద పడిపోయావు? నేను ఇంకా పైకి 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 వెళ్ళిపోదనుకున్నావు కదా, కానీ పైకి వెళ్ళిపోకుండా కిందకి ఎందుకు నీవు వచ్చావు అని ఆ యొక్క వేకువ చుక్కకు, లేకపోతే తేజో నక్షత్రానికి అక్కడ ఒక సవాలుగా చూస్తున్నాం, ప్రశ్నగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తేజో నక్షత్రము వేకువ చుక్క అంటే అర్థం ఏంటి అంటే, ఈ దీనికి ఉన్న మరొక పేరు చెప్పాలంటే సాతాను లేకపోతే లూసిఫర్. సరిపోతుంది. ఏంటి? సాతానుకున్నటువంటి పేరేంటంటే తేజో నక్షత్రం వేకువ చుక్క. మళ్ళీ చెప్పమంటారా? మీరు ఏ పాస్టర్ని అడగండి, ఈ తేజో నక్షత్రం ఏంటి, ఈ వేకువ చుక్క ఏంటి అంటే, వాక్యం కాస్త గ్రహించిన వారైనా, కొంచెం బైబిల్ అవగాహన వారు చెప్పే ప్రతి టక్కరి మాట ఏంటంటే, ఈ వేకువ చుక్క, ఈ తేజో నక్షత్రం ఎవరో కాదు కానీ ఆధ్యాత్మికంగా సాతానే, లూసిఫర్ అని ఖచ్చితంగా చెప్పిస్తారు. కాబట్టి ఈ తేజో నక్షత్రం వేకువ చుక్కప్పుడు దేవుని యొక్క నియమించినటువంటి ఏదైనా తోట లేకపోతే పర్వతం పైన ఉండే, కానీ అదేమైందంటే కిందికి అది పడిపోయింది. హల్లెలూయా. ఒక్కసారి మీకు అర్థం కావడానికి ఆదికాండం 1వ అధ్యాయం 1 చదవండి దయచేసి. ఒకసారి పండు ఇటో ఒకసారి పండు. మీకు అర్థం కావడానికి చిన్న స్కిట్ లాగా కూడా చూపిస్తాను ఈ రాత్రి. మీకు అర్థం కావడానికి చిన్న స్కిట్ లాగా కూడా చూపిస్తాను. చదవండి ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి చాలు చాలు చాలు. మంచి వినండి, కొన్ని విషయాలు నేర్పిస్తాను నేను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. అంటే మొదటి వచనములో సృష్టి దేవుడు చేశారు, కానీ రెండో వచనం చెప్తున్నారు నిరాకారముగా శూన్యముగా ఉండెను. అనగా దేవుడు చేసినటువంటి లేకపోతే సృష్టించినటువంటి ఆ భూమి,
ఆ సృష్టి అంతా కూడా మాయమైపోయింది. ఎటు చూచిన అంధకారమే, ఎటు చూచిన చీకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆ చీకటి పైన, ఆ అంధకారం పైన దేవుని ఆత్మ అలలాడుచుండెను. అనగా ఒక గద్దలాగా, ఒక పావురంలాగా ఆ చీకట్లో దేవుని ఆత్మ సంచారము చేయుచున్నది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా వినండి. దేవుడు సృష్టిని చేసిన తర్వాత సృష్టి ఉండెను, కానీ 2వ వచనంలో సృష్టి మాయమైను. అనగా దేవుడు సృష్టించిన సృష్టిని ఒక వ్యక్తి, ఒక శక్తి ఏం చేశారు? నాశనం చేశారు. ఏమైపోయింది? నాశనమైపోయింది. ఎవరు? దేవుడు చేసిన సృష్టి నాశనమైపోయింది, చీకటిమైపోయింది. ఎందుకు అయిపోయిందంటే, ఈ తేజో నక్షత్రము, ఈ వేకువ చుక్క పైన ఉండే, ఎప్పుడైతే వారి లోపల దురాశ పుట్టిందో, నేను దేవుని కంటే హెచ్చైపోవాలి, దేవుని కంటే దేవునితో సమానంగా కుర్చీ వేసుకోవాలన్న ఒక గర్వపు ఆలోచన, ఒక దురాశ మనం వచ్చేసిందో, దేవుడు ఆ లూసిఫర్ చేసిన కిందికి పడగొట్టాడు. అప్పుడు ఈ తేజో నక్షత్రం, ఈ వేకువ చుక్క పరలోకంలో నుంచి, లేకపోతే ఆకాశం పైనుండి కిందికి పడిపోయింది. అలా పడిపోయినప్పుడు దేవుడి సృష్టి లోపలికి వెళ్ళిపోయింది, అనగా కనుమరుగైపోయింది. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే, ఒక రాయిని నీళ్ళలో వేసిన లోపలికి మునిగిపోతుంది. అలాగుననే దేవుడు సృష్టించిన సృష్టి సాతాను పడడంతో అది లోపలికి వెళ్ళిపోయింది. ఎటు చూచిన చీకటి తప్ప వెలుగులని భూమి మీద లేదు. దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుని ఆత్మ ఆ అంధకారములో, ఆ చీకట్లో అల్లలాడుచు ఉన్నది, అంటే తిరుగులాడుచు ఉన్నది. ఆ తర్వాత మనం చదువుతున్నాము, దేవుడు వెలుగు కలుగును గాకని పరగగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. అనగా ఈ తేజో నక్షత్రం, ఈ వేకువ చుక్క ఈ భూమి మీద పడిపోయింది, సృష్టి అంతా తొలగిపోయింది, నాశనమైపోయింది. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, ఒక ప్లాస్టిక్ మీద నీళ్ళెత్తుకొని పోతున్నారు, అది కింద పడిపోయింది, ఏమైపోతుంది? పగిలిపోతుంది. అదే ప్రకారముగా సాతాను పడిపోవడంతో దేవుని సృష్టి మొత్తం తొలగిపోయింది, నాశనమైపోయింది. చీకటి మాత్రమే, అంధకారం మాత్రమే మొత్తం ప్రపంచంలో ఉంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, వెలుగు కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. వెలుగు కలుగును గాకనగానే వెలుగు కలిగింది. దాని తర్వాత వెలుగు కలగగానే ఆటోమేటిక్ చీకటి ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు చీకటిని మొత్తం దూరపరచలేదు. మీరు చదివితే దేవుడు వెలుగును చేసి చీకటిని ప్రత్యేకించినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇలా అయిపోయిన తర్వాత దేవుడు భూమిని మరలా, అనగా లోపలికి మునిగిపోయిన ఈ భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని దేవుడు నోటి మాట ద్వారా దేవుడు చేశాడు, మరలా పిలిచారు. అనగా దీన్ని రీక్రియేషన్ అంటారు. అంటే తిరిగి మరలా సృష్టించుట అన్నమాట. అనగా ఒకప్పుడు దేవుడు ఈ భూమి ఆకాశాన్నిటిని సృష్టించాడు, కానీ ఈ తేజో నక్షత్రం, ఈ వేకువ చుక్క పడిపోవడంతో అన్ని కూడా లయమైపోయి, చెడిపోయి, పాడైపోయినవి. అప్పుడు కేవలము చీకటి మాత్రమే, అంధకారం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత దేవుడు మరలా రీక్రియేషన్, అనగా మరలా పునర్నిర్మాణం దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఇప్పుడు మనమందరం కూడా నివాసించి ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. రైట్. దేవుడు ఆకాశాన్ని, భూమిని, సూర్య, చంద్ర, నక్షత్రములు, గాలి, నీరు ఇవన్నీ చేసిన తరువాత చివరి రోజు ఎవరు చేశాడు? దేవుడు చెప్పాలి, మనుషుడు చేశాడు. ఈయన పేరు ఏమి అనుకున్నా ఇప్పుడు చెప్పాలి. ఈయన పేరేం పేరు? మనిషి. ఏం పేరు? ఈయన పేరు ఆదాం, లేకపోతే మనిషి ఆదాం. రైట్. ఇప్పుడు మనిషి ఎలా నిర్మాణం అయ్యంటే మీకు అర్థం కావాలి.
మీరు ఆదికాండ 100 చదివితే మీకు వాక్యం అర్థం కాదు నాకు తెలుసు. రైట్, వినండి. దేవుడు ఆదాముని ఎలా తయారు చేసినంటే సండే స్కూల్ పిల్లలు కూడా కథలు తెలుసు. ఏమని? నేల మంటతో దేవుడు నరుణ్ణి నిర్మించి నరుని నాసికారంధ్రంలో అంటే ఇక్కడ ముక్కులో అని ఊదగానే నరులోనికి జీవాత్మ వచ్చింది. ఒక మాట చెప్తానండి, దేవుడు కిడ్నీలను, దేవుడు నరములను, దేవుడు గుండెకాయని కానీ చేయలేదు. ఎప్పుడైతే దేవునిలో నుండి జీవవాయువు లోపలికి వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిన ఆ జీవాత్మయే అన్నిటిని చేసింది, నిర్మించింది. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, స్విచ్ చేస్తారు, లైట్ తిరుగుతుంది. స్విచ్ చేస్తే మైక్ ఆన్ అవుతోంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతోంది. అంటే అర్థం ఏంటి? ఒక్క కరెంటు అన్నిటిని చేస్తుంది, నియంత్రిస్తుంది. అంతే కదమ్మా, ఒక్క శక్తి అన్నిటినీ నియంత్రిస్తుంది. అలాగని దేవుడు గుండెకాయ కలుగును గాక, గుండెకాయ కలుగును గాక, కిడ్నీ కలుగును గాక, లివర్ కలుగును గాక, చెవులుగా అని అనలా. హల్లెలూయా. చిన్న మెదడు పెద్ద మెదడు కలగ అనరా. హల్లెలూయా. ఒక బొమ్మను చూసి దాంట్లోకి ఊపిరిని ఊదినప్పుడు ఆ దేవుని జీవము అన్నిటినీ కలిగించింది. హల్లెలూయా. మంచినండి. ఇప్పుడు ఒక మనుషుల్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ శరీరం. ఫస్ట్ ఏంటిది? గట్టి చెప్పండి మీకు క్లియర్గా. ఈరోజు ముంగటుండు, ఇది మీ ఇద్దరు పెద్ద ఉన్నారా? ఇద్దరు సేమ్ ఉన్నారా? రైట్. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనిషి యొక్క నిర్మాణం ఏంటి? ఈయన పేరేంటి? మీరు ఆదాం అనకండి, శరీరము. ఇదేంటి? శరీరము. ఈ శరీరం ఎట్లా వచ్చేసింది? మంటిలో నుంచి వచ్చింది. ఓకే, రైట్. రెండవది దీని పేరు ఆత్మ. ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఎలా వచ్చింది అంటే పరమాత్మలో వచ్చింది. ఎట్లా వచ్చింది? అనగా దేవుడిలో నుండి ఏమొచ్చేసింది? ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఈ ఆత్మ, సరే ఇది కొంచెం తీస్తాం, ఇది ఆత్మ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమొచ్చేసింది? దేవుడిలో నుంచి ఏమొచ్చేసింది? ఆత్మ వచ్చేసింది. ఈ రెండుటిలో ఏముంది అంటే ఒకసారి చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడిని యెహోవా నిర్మించి చాలు 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 రండి. ఏమంట? జీవవాయువును ఉముదగా ఏమైండు? జీవాత్మ ఆయను. మంచిదండి. ఇప్పుడు దేవుడు మంటిలోంచి ఏమొచ్చేసింది? శరీరం వచ్చింది. దాని తర్వాత దేవుడి నుంచి ఏమొచ్చిందంటే ఆత్మ రాల. మంచి చదువుకోండి, ఎక్కడ ఉంది? ఆత్మ రాల. జీవము ఆత్మ, జీవాత్మ. ఓకేనా? ఒక ఆత్మ జీవం ఒకటి కాదు. జీవాత్మ అనగా జీవము ప్లస్ ఆత్మ ఇజ్ ఈక్వల్ జీవాత్మ. ఓకే, ఇప్పుడు ఈ శరీరంలోనికి ఆత్మ రాల. ఏమొచ్చింది? ఆత్మతో పాటు జీవం వచ్చింది. ఇప్పుడు మనిషి. హల్లెలూయా. ఈ మొదటి ఆదాము ఇది సృష్టి. ఒకటి శరీరం, రెండవది ఆత్మ. ఆత్మలో ఏముంది? జీవం. ఇప్పుడు ఈ మనిషికి దేవుడు పెట్టిన పేరంటే ఈయన నా పోలిక. దేవుడు ఏమన్నాడు? సింహం నా పోలిక అని చెప్పలా, కుక్క నా పోలిక అని చెప్పలా, పాము నా పోలిక అని చెప్పలా, ఎలుగుబంటి నా పోలిక అని చెప్పలా, నెమలి అందంగా ఉండును నా పోలిక అని ప్రభు చెప్పలా. హల్లెలూయా. 4 కాళ్ళు 4 రెక్కలు పొడగాటి తొండ ఉన్నటువంటి ఏనుగు ఇలా ఎన్నెన్నో బలమైన ఉన్నప్పటికీ ప్రభు దేనితో కూడా నువ్వు నా పోలిక, నువ్వు నా బిడ్డ అని చెప్పలా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుక్కల బిడ్డ అని పిలుస్తున్నారు. అది విషయం ఏరనుకోండి. ఈ కుక్కను తన్నైతే మనం చేస్తాం కదా. కానీ దేవుడు కుక్కతోను, నక్కతోను, పందితోను, పక్షితోను దేవుడు నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నా పోలికని దేవుడు ఎవరితోనూ చెప్పలేదు. కానీ తన చేతులతోనూ
చేసుకొని తన జీవాత్మను ఊదినటువంటి ఆదాముకు చెప్పినాడు, నువ్వు నా పోలిక. హల్లెలూయా. ఆదాము ఎవరు అంటే దేవుని పోలిక. ఇప్పుడు ఈ ఆదాముకు మారు మనసు అవసరం లేదు. ఈ ఆదాముకు పాప క్షమాపణ అవసరం లేదు. ఈ ఆదాముకి ఏమీ అవసరం లేదు. అంటే పాపము చేసిన వానికి ఏం కావాలి? పాప క్షమాపణ కావాలి. చెడిపోయిన మనసు వానికి ఏం కావాలి? మారు మనసు కావాలి. ఆల్రెడీ దేవుని మనసే ఉంది. దేవుని యొక్క హృదయమే ఎవరికి ఉంది? ఆదాముకు ఉంది. ఇంకా అవసరం లేదు కదా. హల్లెలూయా. మంచిదండి. ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది. క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ పసుకొస్తున్నాను. దేవుడు సృష్టిని సృష్టించినాడు. సృష్టించినప్పుడు ఎవరు పడిపోయారు? తేజో నక్షత్రం వేకువ చుక్క పడినప్పుడు ఏం జరిగింది? దేవుడు సృష్టి పోయింది, అంత చీకటిమయమైపోయినాం. ఓకే. ఇప్పుడు మరలా ఈ భూమి ఇవన్నీ చేయబడిన తర్వాత దేవుడు ఏం చేసినాడు? తన కోసము నరుణ్ణి చేశాడు. ఈ నరుణ్ణి వదిలేలే, పోరా అని, పో బతుకుపో ప్రపంచం మీద అని గాలిని వదిలేసిండు, కుక్కను వదిలేసిండు, పామును వదిలేసిండు. కానీ మనిషిని దేవుడు వదిలేలే. ఒక ఏదేను తోటలో సపరేట్ వీరి కోసం చేసిన ఏదో వనము దేవుడు చేసి ఆ తోటలో పడి దేవుడు ఈ మనుష్యుణ్ణి ఉంచినాడు మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇలాంటి టైం లోపట మరల సాతాను మళ్ళీ ఎంట్రీ. మళ్ళీ ఇప్పుడు ఎవరయ్యారు? ఒకప్పుడు ఆకాశం పైన వాడు పడిపోయాడు, కింద పడిపోయాడు. ఓకే. అప్పుడు భూమి ఏమైపోయింది? శూన్యముగా నిరాకరముగా మారిపోయింది. దేవుడు మళ్ళా సృష్టిని సృష్టించినాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? దేవుడు మనుషుణ్ణి చేశారు. ఇప్పుడు మళ్ళా ఆదాము హవ్వ దేవుడు సంతోషంగా ఏం చేస్తున్నారు? ఉంటున్నారు, సంచరిస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు ఎవరు ఎంట్రీ? సాతాను ఎంట్రీ. ఇప్పుడు వాళ్ళు పడాల. ఇక్కడేముంది? నువ్వు పడితివి, నువ్వెట్లు అది కూడా పెట్టుకోండి. మొట్టమొదటి నక్షత్రము పడిపోయిన నక్షత్రం, అది తేజో నక్షత్రమే, అది వేకువ చుక్కయే. కానీ ఎవరాలు? అది పడిపోయిన నక్షత్రం. దాని పేరు సాతాన్, దాని పేరు లూసిఫర్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన కోసం తన పోలికలో, అంటే పోలిక అర్థకపోవచ్చు, 2 కాళ్ళు, పొడగాటి గడ్డము, సంకలో గొర్రె పిల్ల, చేతిలో కట్టె, ఇది కాదు దేవుని పోలిక అంటే. హల్లెలూయా. దేవుని పోలిక అంటే ఏంటంటే దేవుడు పవిత్రుడు. ఆదాము ఎవరు? ఇప్పుడు పవిత్రుడే. దేవుడు సత్యం. ఆదాము ఎవరు? సత్యం. దేవుడు వెలుగు. ఆదాము ఎవరు? వెలుగే. దేవుడు నీతి. ఆదాము ఎవరు? నీతే. హల్లెలూయా. దేవుని గుణం, దేవుని స్వభావం అట్ట వచ్చేసింది అంతే. హల్లెలూయా. ఇప్పుడు హలో మీకు ఏమొచ్చింది అంటే అర్థం ఏంటి? నేనేమంటే అదే అంటుంది. అదే ప్రకారముగా ఇప్పుడు దేవుని ద్వారా నియమించబడ్డటువంటి నరుడు, దేవుని జీవం, దేవుని ఆత్మ పొందిన ఈ మానవుడు దేవునిలో ఏముందో యాజ్ ఇట్ ఈస్ అది ఎవరిలో ఉంది? ఇప్పుడు మనుషుల్లో ఉంది. ఇప్పుడు దేవుణ్ణి చూసినా మనిషి చూసినా ఈక్వల్. కాకపోతే దేవునికి శరీరం లేదు, మనిషికి ఏముంది? తేడా ఇదే. హల్లెలూయా. మనిషికి ఏముంది? శరీరం ఉంది, దేవునికి ఏం లేదు, శరీరం లేదు. ఇంతే. కానీ మాట్లాడే విధానం, ప్రేమ, సత్యం, నీతి ఇద్దరు ఏమున్నవి? ఈక్వల్ గా ఉన్నాయి మాట. హల్లెలూయా. ఇప్పుడు ఇలా సాగుతుండగా మరలా రెండవసారి సాతాను ఎంట్రీ. హల్లెలూయా. ఇప్పుడు రెండవసారి వాడు పడిపోయాడు. ఇంకా పడిపోవడానికి ఇంకెక్కడ పడిపోవాలి? వాడు పైన వాడు కింద, ఇంకా కింద ఏముంది? కింద పడతాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు? వాడు పాతాళంలో పడబెడతాడు. అది లాస్ట్. ఇంకా ఒకప్పుడేమో భూమి మీద పడబడ్డాడు. రెండవసారి దేవుడే వాడిని ఓడించి ఏం చేస్తాడు? వాడిని
పాతాళంలో వాని దేవుడు పడేస్తాడు. దేవుడు వాణ్ణి, ఆ తేజ నక్షత్రాన్ని పాతాళములో, నరకములో పడే కంటే ముందు ఇప్పుడు రాజ్యం వాది నడుస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఒకటే వేరువేరా? వేరువేరా? అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను వచ్చారు. సాతాను పడలేదు, పడేశాడు. మంచినండి. పడిపోయిన వాడు చేశాడు, పడేశాడు. ఏం పడేశాడంటే మాటేశాడు. వేశాడు, తన మాటను పడేశాడు. అనగా నేను మీ లోపట, మీ చెవుల లోపట, మీ హృదయం లోపల ఎట్లయితే మాట వేస్తున్నానో అదే ప్రకారముగా దేవుని చేత నిర్మింపబడి దేవుని జీవమును, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి ఈ మనుషుల లోపల వాడు ఏమేస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి, మాటలు పడేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సాతాను గాని మాటలు, ఆ తేజో నక్షత్రం యొక్క, ఆ వేకువ చుక్క యొక్క వాని మాటలు, వాని దురాశ మాటలు వీరిలో పడిపోయినవో వీడు పతనమైపోయాడు. హల్లెలూయా. వాడి పడిపోతే సృష్టి పాడైపోయింది. వాడి మాట పడితే ఎవరు పాడైపోయారు? ఆదాం అవ్వలు పాడైపోయారు. వాక్యం సెలవిస్తుంది, సాతాను మాట విని దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిన్న మరుక్షణము ఆదాము హవ్వలు దిగంబరులైపోయారు. ఏమయ్యారు? దిగంబరులైపోయారు. అదే ముఖం, అవే కన్ను, అవే కాళ్ళు, అవే చేతులు. కానీ దేవుడు వారికి ఒక మహిమ వస్త్రమును తొలగించి ఉన్నారు. ఆ మహిమ అనే ఆ వస్త్రం ఈ పాపాన్ని బట్టి నష్టపోయారు. ఎవరు? మొదటి మనుషుడు. రెండోది వాక్యం సెలవిస్తుంది రోమపత్రికలో, పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఇంక చెప్తే వినండి దయచేసి, మంచిదండి. ఆదామా, ఈ పండు నీవు తినొద్దు. ప్రభు ఏమన్నారు? ఈ పండు నీవు, పండు చెప్పారా ఈ మాట? కుక్కక, సింహానిక, ఎలుగుబంటిక? హల్లెలూయా. ఏ జంతువుకు, ఏ పక్షికి ఏం లేదు? ఆజ్ఞ లేదు. ఆజ్ఞ ఓన్లీ మనిషికే ఉంది. హల్లెలూయా. వాక్యం కూడా మనిషికే. వాక్యం కూడా సువార్త కూడా ఎవరికి? మనిషికే. అట్లయితే ఇప్పుడు తినొద్దు అన్నాడు. తింటే ఏమవుతుంది అంటే ప్రభు అన్నారు, తిను దినమున్న నిత్యం ఏమైపోతావు? చెప్పాలి, చచ్చెదవు. మీకు తెలుసా, ఆదాం గారు పండు తిన్న తర్వాత 930 ఏళ్ళు బతికిండు. ఎన్నేళ్ళు? దేవుడు ఏమన్నారు? తిను దినమున్న అంటే ఒక దినం ఎన్ని గంటలు? 24 hours అనుకుందాం. అనగా ఈ ఆది మహాఘట సర్వం మాట విని ఆ పండు తింటే వితిన్ 24 hours ఏం కావాల్సిందే? సావాలి. కానీ మనవాడు వీడెవడు? ఆదా మనాడే. మనమందరం మన సంతానమే. సంతానం ఆదాం సంతానమే. సో కాబట్టి ప్రభు అన్నాడు, తిన్న దినమున ఏమైపోతావు? చనిపోతా ప్రభు చెప్పారు. కానీ తిన్న తర్వాత 930 ఏళ్ళు బతికారు. ఎన్నేళ్ళండి? 930 ఏళ్ళు. బాబోయ్, ప్రభు ఏమన్నారు? చచ్చిపోతామన్నారు. మరి చావలేదే. మళ్ళా దిగంబరం అనుకున్నారు. మళ్ళా ఇద్దరు ఏమయ్యారు? పొలసాటికి వెళ్ళిపోయారు. ఆకు తెచ్చుకున్నారు, మళ్ళా కుట్టుకున్నారు, మళ్ళా ఐ లవ్ యూ అనుకుంటున్నారు. సిగ్గు వచ్చింది, మళ్ళా పోయింది. సిగ్గు వచ్చిందా? వచ్చింది, మళ్ళీ ఉందా సిగ్గది? యా సిగ్గుందిలకు? సిగ్గులని జీవితాలు కదా. హల్లెలూయా. వీళ్ళు భయపడింది సిగ్గుతో కాదు, దేవుడేమని అంటాడేమో అని. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది చర్చికి వెళ్తారు, పాస్టర్ గారు ఏమని అంటాడేమో అని. ప్రేమతో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి సిగ్గు వచ్చింది, మళ్ళీ పోయింది. మళ్ళీ ఇద్దరు సిగ్గులో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ? ఏదేను? అరే ఎట్లయిపోయాము, ఇది కరెక్ట్ కాదు కదా, మనం ఇట్లా లేకుంటే కదా అని మనకి చింత, టెన్షన్ ఎవరికి ఏమి
లేదు, తిరుగుతూనే ఉన్నా అట్లా. సరే, మొత్తం మీద ఇప్పుడు మంచినండి, మొదటిగా సాతానును బట్టి, లేకపోతే తేజో నక్షత్రాన్ని బట్టి, లేకపోతే వేకువ చుక్కని బట్టి, లేకపోతే సాతాను బట్టి మొదటి ఆదాము కాళ్ళు కోల్పోలేదు, కళ్ళు కోల్పోలేదు, ఆస్తి కోల్పోలేదు, ఆరోగ్యాన్ని కోల్పోలేదు. మానవుడు పాపాన్ని బట్టి దేవుని యొక్క జీవమైన దేవుని వెలుగును కోల్పోయారు. హల్లెలూయా. ఏం కోల్పోయారు? జీవమైన వెలుగును కోల్పోయారు. ఒక మంచి మాట చెప్తానండి. 5వ అధ్యాయం 8వ వచనం, 5:8 ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. చాలు 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 చాలు, గమనించండి. ఇప్పుడు సాతాను పడిపోవడం ఎట్లయితే సమస్తం చీకటిగా మారిపోయిందో, అదే ప్రకారముగా ఈ సాతాను మాట విని వాని మాట అంగీకరించి ఎప్పుడైతే ఆ ఆజ్ఞతికంచి పండు తిన్నారో, ఇప్పుడు ఆదాము జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఆదాము నష్టపోయింది ఏంటంటే, శరీరం ఉందా? ఇక్కడ శరీరం ఉందా? చెప్పండి. శరీరం ఉందా? ఉంది. ఆత్మ ఉందా? ఉంది. వెలుగైన జీవమైన యేసు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మంచిదండి. శరీరము ఉంది, ఆత్మ కూడా ఉంది. కానీ దేవుని మాట అతిక్రమించి సాతాను మాట విని తినవద్దు అన్న ఆ పండు తిన్నప్పుడు జరిగిన నష్టం ఏంటి అంటే, ఇదేమన్నాను చెప్పాలి, ఏమన్నాను? ఆత్మ అన్నాను. ఇప్పుడు ఆత్మలో ఏముండే? జీవం ఉండే. ఆత్మలో ఏముండే? వెలుగుండే. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, నేను నిజమైన వెలుగును, నేను లోకము నిజమైన వెలుగును అంటున్నారు. కాబట్టి ఈ నిజమైన వెలుగు ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1 నుంచి గమనం చేసి 1 నుంచి. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనిషికి వెలుగై ఉండెను. హల్లెలూయా. మంచిదండి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. యేసు ఏమై ఉన్నారు? ఆయన వాక్యమై ఉన్నారు. ఆ వాక్యం ఏమైంది? జీవమై ఉంది. ఆ వాక్యం ఏమైంది? వెలుగై ఉంది. హల్లెలూయా. వాక్యమై ఉన్న, జీవమై ఉన్న, వెలుగైనటువంటి యేసు ఎవరిలో ఉన్నారు? చెప్పాలి చెప్పాలి. ఆదాము ఆత్మలో ఉన్నారు. మంచి ఏమిటి ఉన్నారు? ఆదాము ఆత్మలో ఉన్నారు. అందుకే దీన్ని మేము ఏమండి? జీవాత్మ అన్నాం. ఏమన్నాం? జీవాత్మ అన్నాం. క్లియర్తో అందరికి పడుతుందా? హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఈ పడిపోయినటువంటి ఈ నక్షత్రం మాట విని, ఈ తేజో నక్షత్రం మాట విని ఎప్పుడైతే దేవుని మాట తృణీకరించారో, అప్పుడు కన్ను పోయినాయా? చెప్పాలి. కన్ను పోయినాయా? కొంచెం గట్టి. కన్ను పోయినాయా? చెవులు పోయినాయా? కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయా? ఇప్పుడు తాగితే ఏమైతాయి కదా? గుండెకాయ ఫెయిల్ అయింది ఏమన్నా? ఏ పార్ట్ ఫెయిల్ కాల? శరీరం చక్కగా ఉంది, కన్ను చక్కగానే, చెవులు బాగానే, శ్వాస బాగానే, కిడ్నీలు బాగానే, లివర్లు బాగానే, అన్ని బాగున్నాయి. మరి ఏం పోయింది? కంటికి కనబడుతున్న ఏ పార్ట్ కూడా. ఇంకా ఇంకా కొంచెం లోపలికి చెప్పాలంటే, నేడు ప్రపంచంలో ఉన్న గొప్ప డాక్టర్ ఎంత పెద్ద స్కాన్ చేసినా ఆత్మ కనబడదు. నరములు, చిన్న పేగు, పెద్ద పేగు అన్ని కనబడుతుంది. ఆ ఆత్మ అది కూడా అవి కూడా బాగున్నాయి. చిన్న నరం, పెద్ద నరం, చిన్న పేగు, పెద్ద మెదడు, చిన్న మెదడు అన్ని ఉన్నాయి. ఏది కూడా చితికిపోలేదు, ఏది కూడా చితికి అన్ని బాగున్నవి. కానీ
పాపాన్ని బట్టి మానవుడు కోల్పోయింది ఏమిటి? ఆరోగ్యం కాదు, ఆస్తి కాదు, మెదడు కాదు, చివరికి ఆత్మ కూడా కాదు. ఆత్మలో ఉన్నటువంటి వాక్యమై ఉన్న, జీవమై ఉన్న, వెలుగైన దేవుణ్ణి మానవుడు కోల్పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థలంలోనికి ఎవరికి? ఇక్కడ ఎవరుండి? ఇప్పుడు వాక్యం ఉండే. ఇప్పుడు ఎవరుండి? ఇక్కడ జీవం ఉండే. ఇక్కడ ఎవరుండి? ఇప్పుడు వెలుగుండే. ఆ స్థానంలోనికి ఆ కవరి తీసుకురా, కవర్ తీసుకురా. తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఏం మానలేదండి, బయట ఏం మానలేదు. చివరికి పాపం చేసిన తర్వాత ఆదాము అవ్వలు దాక్కున్నప్పుడు ఆదామా అని పిలిచలేదా? వినబడలేదు దేవుని స్వరం ఆదాముకి? వినబడలేదా? వినబడింది, వినబడింది. పాపం చేసిన మానవుడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని తీర్పును విన్నాడు. కానీ పాపాన్ని బట్టి మానవుడు కోల్పోయింది ఆస్తి కాదు, ఆరోగ్యం కాదు, కళ్ళు కాదు, కిడ్నీ కాదు, లివర్ కాదు. హల్లెలూయా. నా మాట వింటున్నటువంటి స్నేహితులారా, మొట్టమొదటి ఆదాము వాక్యమై ఉన్న, జీవమై ఉన్న, వెలుగైన ఆ దేవుణ్ణి కోల్పోయాడు. ఆ స్థానంలోనికి ఇప్పుడు ఏమొచ్చింది? చీకటి. చెప్పండి ఒకసారి. ఎపిసి పత్రిక వస్తారు. ఎపిసి పత్రిక, ఎపిసి పత్రిక లేరా? ఇక్కడ 5:8. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది. చాలు. ఏంటంట? ఇప్పుడు ఆదామని ఎవరు? నువ్వు వెలుగు. ఇప్పుడు ఎవరిని ఏమైనావు? చీకటి. ఓ మానవుడిని ఎవరు? చీకటి. ఈ చీకటిలో ఏముంది? అబద్ధం ఉంది. ఈ చీకట్లో సారాయి ఉంది. ఈ చీకట్లో గంజాయి ఉంది. ఈ చీకట్లో వ్యభిచారం ఉంది. ఈ చీకట్లో కామకత్వం ఉంది. హల్లెలూయా. భక్తి 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 పై ఉంది. భక్తి గుడిలో, భక్తి చర్చిలో, భక్తి నోట్లో, భక్తి బట్టల్లో, భక్తి బైబిల్లో. నా మాట వింటున్నా అయ్యా, అమ్మా, నీ ఆత్మలో చీకటి. ఆ చీకట్లో వ్యభిచారం, ఆ చీకట్లో త్రాగుడు, ఆ చీకట్లో వ్యభిచారం, ఆ చీకట్లో సినిమాలు, ఆ చీకట్లో సీరియళ్ళు, ఆ చీకట్లో మరణము. హల్లెలూయా. బ్యాగ్ తీసుకో, పట్టుకో. చీకటి, చీకట్లో ఏముంది? మళ్ళీ మరణం. ఇప్పుడు ఆ మరణాధికారం అంటే సాతాన్. వింటున్నారా? శరీరం ఉందా? ఆత్మ ఉందా? ఉంది. ఇక్కడేమున్నారు? చీకటి, పాపము, మరణము. ఇప్పుడు జీవము ఏమన్నారు? పునరుద్ధానము, జీవమును నేనే. యేసు ఎవరు? జీవం. యేసు ఎవరు? మార్గం, సత్యం, జీవం నేనే. యేసు బొమ్మ కాదు, యేసు జీవం, యేసు వెలుగు. ఇప్పుడు మానవుడు ఆ జీవమైన, ఆ వెలుగైన, సత్యమైన, నీతి అయిన దేవుణ్ణి కోల్పోయి చీకటితోను, పాపంతోను, మరణంతో నిండిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చారు. పట్టుకో, పెట్టు. హల్లెలూయా. ఆత్మలో ఏముంది చెప్పాలి? ఆత్మలో చీకటి,
ఆత్మలో మరణం, ఆత్మలో సాతాను, చేతిలో నక్షత్రం. హల్లెలూయా. ఇది నేటి క్రైస్తవ సమాజంగా భక్తి. అయ్యో, ఈ రాత్రి ఈ ప్రాంతం వారు సత్యమును గ్రహితులుగా క్రయిస్తున్నామన. ఇంటి పైన 10 లైట్లు కట్టినా చేతుల్లో ఇంత లావు క్యాండిల్ కొట్టుకున్నా నీ ఆత్మలో చీకటి ఉంటే, నీ ఆత్మలో పాపం ఉంటే, నీ ఆత్మలో మరణం ఉంటే, నీ ఆత్మలో సభ ఉంటే ఏమి లాభం? ఒక్కరిలో తెలంగాణలో, ఆంధ్రలో ఒక్కరిలో ఉన్నారు. నేను పాపాన్ని బట్టి జీవమును వెలుగును కోల్పోయాను, మరలా నన్ను బ్రతికించు, నన్ను వెలిగించు అని ప్రార్థించేవారు, ఏడ్చేవారు ఒక్కరున్నారా? లే. మాసర్సి అంటే మాసర్సి, మా సంఘం అంటే మా సంఘం. నీ ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా నీలో ఏముంది? నీలో ఏముంది? భక్తి బాగుంది, పాట బాగుంది, గుడి బాగుంది, నీ లోపల పాపం, నీలో మరణం, నీలో దయ్యం, నీలో త్రాగుడు. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడిన, ప్రార్థించిన, వాక్యం చెప్పిన, 100 సంఘాలు స్థాపించిన, మరణించిన మరో క్షణం నరకమే కదా, అగ్నిగుండమే కదా. అవునా కాదా? అయ్యలారా, అమ్మలారా, ఈ రాత్రి నీలో చీకటిని పెట్టుకొని, నీలో పాపాన్ని పెట్టుకొని, నీలో దయ్యాన్ని పెట్టుకొని ఎన్ని పాటలు పాడినా ఏమీ లాభం, ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ఇప్పుడు పాస్ అంటున్నాడు, ఏమనిపిద్దాం? నక్కే క్యాండిల్ ముట్టియండి, ఆర్పండి, ముట్టియు ఆర్పు, ముట్టియు ఆర్పు. ఎక్కడ సేవ నాయనా? ఎవరు చెప్పాడు? అయ్యో, క్యాండిల్ ముట్టేసి ఆర్పేస్తే నీ ఆత్మకు వెలుగు రాదు. వాక్యం అంటుంది. యోహాను కూడా అధ్యాయం 2వ వచనం. ఆ జీవము మనుష్యుకి వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి అంటే జీవమైన ఒక వెలుగున్నది, సత్యమైన ఒక వెలుగున్నది. ఇప్పుడు ఆ వెలుగు పరలోకంలో నుంచి భూమికి పడిపోయినది కాదు. ఈ నక్షత్రం పడిపోయింది కాదు, త్రోసివేయబడింది కాదు. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తెల్లవారు వేకువ చుక్క. ఇప్పుడు ఒకసారి ఎవరంట చెప్పాలి? తెల్లవారు వేకువ చుక్క. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇది చర్చి పైన కాదు, ఇంటి పైన కాదు, ఇంట్లో కాదు. ఎక్కడంట? ఒక వేకువ చుక్క ఉంది. హల్లెలూయా. ఒక వేకువ చుక్క ఉంది. ఈ వేకువ చుక్క నాగార్ సాగర్ ప్రాంతంలో సంచారము చేయుచున్నది.
ఈ సాగరి ప్రాంతంలో సంచారము చేస్తున్నది ఈ వేకువ చుక్క. ఈ చర్చి పైన కాదు, ఇంటిలో కాదు, శరీరం పైన కాదు, ఒక్కొక్కరి హృదయములో ప్రకాశించడానికి. హల్లెలూయా. కానీ మనమంటున్నాం, నువ్వు నక్షత్రం పైన ఉండు, నా లోపల ఏముండని? చీకటే ఉండని. పైన వెలుగు, లోపట చీకటి. కానీ ఈ వేకువ చుక్క వాడికి ఎందుకు కొంచెం చూడండి. ఆమేన్, హల్లెలూయా. దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు. ఇప్పుడు చీకటి, పాపాన్ని బట్టి చీకటిగా మారిపోయినా, మరణంతో నిండిపోయినా, నీవు ఎంత భక్తి చేసినా, ఎన్ని మేలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, ఇంకేంటి చర్చి యానివర్సరీ పండుగ, ఎన్ని మేకలు, గొర్రెలు, పందులు కోసి బాగా తిని డాన్స్ చేసినా, నీలో పాప మరణం ఉంది కనుక ఈ పాప చేసిన నిన్ను నరకంలోకి తీసుకొని, బైబిల్ ఏముంది? పాపాన్ని బట్టి వచ్చు జీతం అది రెండో మరణము, మండుచున్న అగ్నిగుండ. ఒక్కసారి ఆలోచించు. నీ లైఫ్లో ఒక్కసారైనా ప్రభువా నన్ను వెలిగించు, ప్రభువా నన్ను బ్రతికించుమని ఒక్కసారైనా ప్రార్థన చేశావా? ప్రభువా ఇల్లు అని ప్రార్థన చేశావు, భూమి అని ప్రార్థన చేశావు, పిల్లల్ని అని ప్రార్థన చేశావు, ఉద్యోగం అని ప్రార్థన చేసినావు, అప్పులు బోర నిలిచి ప్రార్థన చేసినావు. కానీ ప్రభువా నా ఆత్మను నరకంలోకి తీసుకొని పోయే పాపం ఉంది, చీకటి ఉంది. ఈ పాపం, ఈ చీకటి నాలో ఉంటే నా పరిచర్య వేస్ట్, నా పాట వేస్ట్, నా సంఘం వేస్ట్, నేనే వేస్ట్, నేనే వ్యర్థం. అందుకే నేను నరకంలోకి వెళ్ళిపోకుండా బగ్గ మండుచున్న అగ్నిగుండంలో కాలకుండా ఉండాలి అంటే ఒకటే పరిష్కారం. సాతాను బట్టి వచ్చిన ఈ చీకటి, సాతాను బట్టి వచ్చిన ఈ పాపం, సాతాను బట్టి వచ్చిన మరణము తొలగిపోవాలి. హల్లెలూయా. మరల ఏమి రావాలంటే జీవమైన, వెలుగైన యేసు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాసుగారు వచ్చేనేమో చేతులు ఏం పెట్టిండు, ఇంటి పని ఏం పెట్టిండు, రైట్? ఇప్పుడు ఏసై చేసిండు, ఒక వేకువ చుక్క ఉంది, అది ఇంటి పైన కాదు, చేతుల్లో కాదంట, హృదయంలో, ఆత్మలో, మనస్సులో. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ప్రకటన గ్రంథము 22:16. నేను దావీదు వేరును, చిగురును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరంట చెప్పండి? యేసు చుక్కనే. ఇది ప్రకాశమానమైన వేకువ చుక్క. అనగా ఈ చుక్క ఏం చేస్తుందంటే, ఒక్కొక్కరున్న పాపమును, మరణమును సాతాను ఏం చేస్తుంది అనుకోండి. ఉదాహరణకు ఇప్పుడేముంది? శరీరం ఉంది. ఇప్పుడేముంది? శరీరం ఉంది. ఆత్మలో ఏముంది? చీకటి, పాపము, మరణం ఉంది. ఇప్పుడు అది ప్రకాశమానమైన వేకువ చుక్క. ఎవరిది? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? ప్రకాశమానమైన వేకువ చుక్క. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందంట? ఇంటి పైకా, చేతుల్లోనికా? హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకాశమానమైన వేకువ చుక్క వచ్చేసింది, పట్టుకో. ఇప్పుడు ఏమవుతుంది? భక్తి శురువు కాదు, పాట శురువు కాదు. హల్లెలూయా. పాపం పోవడం, మరణం పోవడం, మనసు మారడం ఆరంభమవుతుంది. హల్లెలూయా. చీకటి తొలగిపోతుంది, మరణం తొలగిపోతుంది. అప్పుడు నిదానంగా మొదటి ఆదాము కోల్పోయిన జీవము, వెలుగు మరల
ఆత్మలోకి వచ్చేస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది ఇది? క్రీస్తు యేసు అయిన ప్రకాశమానమైన వేకోచుక్క ద్వారా. హల్లెలూయా. ఈ వేకోచుక్క పరలోకం ఉండదండి, ఇక్కడ ఇప్పుడు ఉంది. హల్లెలూయా. ఈ ప్రకాశమానమైన వేకోచుక్క ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. ఇంకోటి తేజో నక్షత్రం ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడు తేజో నక్షత్రమా వేకువ చుక్కని మెట్లు ఎక్కడుంది? అది ఇక్కడే ఉంది. హల్లెలూయా. అది ఇక్కడే ఉంది. ఇది ఇక్కడే, ఇది ఎక్కడ? ఏది? సాతాను గారు ఇక్కడే ఉన్నాడు, క్రీస్తు కూడా అబద్ధ క్రీస్తు ఇక్కడే ఉన్నాడు, నిజమైన వాక్యం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు జనాలు ఇప్పుడు జనాలు ఏమైపోతున్నారు? కనిపిస్తాయి అంటే ఏది నిజం అర్థం కానీ అయోమయం ఉండిపోతున్నారు. ఏ సంఘం అయితే ఏముంది, ఏ గుడి అయితే ఏముంది, ఏ అయితే ఏముంది, అందరిలో ఏముంది? బైబిల్ ఉంది. అందరిలో బైబిల్ ఉంది, కానీ మీలోపటి ఏముంది అది చెప్పు. హల్లెలూయా. వెలుగు అనేది లోపలికి వచ్చిందా, పైకి వచ్చిందా? ఇంకొకటి చెప్పాలి, ఈ ప్రకాశం ఆశ్రమించండి, ఈ వేకువ చుక్క పైకి కిందికి పడింది, కానీ ఉంది కదా, ఇది పడింది కాదు, తనకు తానుగా వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులోకమునకు వచ్చాడు. ఈయన పైన ఉండే కిందికి వచ్చాడు. ఎందుకు వచ్చిండు? అపవాది క్రియలను లయపరిచి నీలోని పాపమును శాపాన్ని తొలగించి నీ ఆత్మను బ్రతికించి నీ ఆత్మను వెలిగించి. హల్లెలూయా. ఇంకోటి చదవండి, మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 21:23 చదవండి. ఒక పట్టణం ఉందంట. ఏముందంట? ఒక పట్టణం ఉందంట. ప్రకాశించుటకు సూర్యుడు చంద్రుడు దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నది, గొర్రె పిల్లే దానికి దీపము. హల్లెలూయా. ఎవరైతే ఈ ఏమంటారు తేజో క్షమించండి ప్రకాశమానమైన వేకువ చుక్క ద్వారా ఈ పాపమును మరణమును శాపం నుంచి విడుదల పొందుకొని మరలా జీవమును మరలా వెలుగును సంపాదించినారు. ఇప్పుడు ఈ సంఘము అని కడబూర వస్తుంది. ఆ కడబూర వినపడినప్పుడు ఎవరి ఆత్మలో జీవముందో, ఎవరి ఆత్మలో వెలుగుందో వారు ఆ పట్టణంలో ఉంటారు. అక్కడ సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు, నక్షత్రములు లేవు. ఎందుకనగా దేవుని గొర్రె పిల్లయే దీపమై ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశములో ఈ సంఘం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇది ఒక సంఘం, ఇంకో సంఘం ఉందా? దీనికి ఏముంది? శరీరం. దీనికి ఏముంది? ఆత్మ. భక్తి లేదా? పాటలు లేదా? అన్నీ ఉన్నవి. కానీ లోపల ఏముంది? చీకటి. లోపల ఏముంది? పాపం. లోపటేముంది? మరణం. లోపటేముంది? సాతాను సింహాసనం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఈ తేజోన అంటే పడిపోయింది కదా, పడిపోయిన శక్తి ఉంది కదా, ఆత్మ వెలుగు, అది పట్టుకో. చెప్పాను బోల యేసు శక్తి, చెప్పండి బోల యేసు శక్తి. లోపల అట్టే ఉందని ఏంటి? ఇప్పుడు సాగర ముట్టు, అబ్బా 2 క్యాండిల్ ముట్టించినాడు. ఎన్ని క్యాండిల్? 4 సుక్కలు కట్టినారు. ఓకే, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. పాపాన్ని బట్టి ఈ క్యాండిల్ పోలే, ఆ వెలుగు పోలే. తెలుసా మీకు? మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రము, ఈ ఆరోగ్యం పోలేదు. మానవుడు ఆత్మలో జీవమైన వెలుగైన దేవుని కోల్పోయాడు. అందుకే ఈ రాత్రి జీవమైన వెలుగైన యేసును ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఎందుకు అనగా ఈ చీకటి, ఈ పాపం, ఈ మరణం పోతేనే
దేవుని గొర్రె పిల్ల ఏ పట్టణానికి దీపం ఉన్నాడో అక్కడ నీవు ఉంటావు. లేకపోతే ఇక్కడే, లేకపోతే వీళ్ళందరినీ కట్టగట్టి ఏం చేస్తారు తెలుసా? అపవాదికి వాని సంబంధులందరికీ అగ్నిగుణం పడేస్తారు. ఎందుకంటే ఇది పడవేసిన వాడి ఆలోచన. మీరు ఒక మాట అంటారు కూర్చొని. ఇప్పుడు ఇంకో ప్రశ్న. యేసుక్రీస్తు రాకంటే ముందు సుమారు 1700 సంవత్సరాల ముందు బిలాం ప్రవక్త ఒక మాట చెప్పాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును అని సంఖ్యాకాండం రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే మెస్సయ్య, ఎప్పుడైతే లోక రక్షకుడు అనగా నిజమైన ప్రకాశమానమైన యేసుక్రీస్తు అనే చుక్క ఈ లోకానికి వస్తారు, అప్పుడు ఏమొస్తుందంట? నక్షత్రం వస్తుంది అని బైబిల్ రాయబడింది. అందుకే యేసుక్రీస్తు పుట్టగానే అక్కడ ఏమొచ్చిందంట? నక్షత్రం కలిసింది. ఆ నక్షత్రం అర్థమైంది తూర్పు దేశం జ్ఞానులకు కనబడింది. వాళ్ళు ఏం చేసుకుంటా చూసుకుంటా చాలు. ఒక చిన్న పాట పడదమ్మా. తూర్పు దిక్కు చుక్క బుట్టే పాడరా? తూర్పు జుక్కు చుక్క బుట్టే రండి నాయంబడి గట్టిగా. ఆమేన్. చాలు. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులకు యేసు కనబడ్డా అంటే కనబడలా. ఫస్ట్ జ్ఞానులకు యేసు కనబడ్డారు చెప్పాలి. నక్షత్రం కనబడింది. నెంబర్ 1. ఈ నక్షత్రము ఏం చేసింది? ఈ జ్ఞానులను నడిపించింది. మూడవది, యేసు ఎక్కడ ఉన్నాడు అక్కడ నిలిచింది. ఒకటి కనబడింది, రెండవది నడిపించింది, మూడవది చూపించింది, చూపించేసింది. ఇదెవరు? ప్రవక్తల ప్రవచనం ద్వారా పుట్టిన చుక్క అది. హల్లెలూయా. అలాగైతే చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనమా 3వ వచనం అనుకుంటా. బుద్ధిమంతులైతే చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి? దేవునికి ప్రణాళిక ఏంటంటే మనమేదో క్యాండిల్ పెట్టుకోవడం కాదు, మనమే చుక్క పెట్టుకోవడం కాదు, కానీ నీవే ఒక నక్షత్రముగా కావాలి. ఆ దేవునికి ప్రణాళిక. హల్లెలూయా. ఇప్పుడు నీ ఒక్క నక్షత్రం కావాలి అంటే ఈ ప్రకాశమానమైన వేకువ చుక్కనే క్రీస్తు, ఆయన మహిమ సువార్త నీ హృదయంలో ప్రకాశించాలి. అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. ఇవి తొలగిపోయినప్పుడు ఇప్పుడు మరలా నీవు వెలుగుగా అయ్యావు, జీవాన్ని పొందుకున్నావు. ఆ క్రీస్తు రెండవ వచ్చినప్పుడు నీ వెలుగైనావు, నీ జీవనున్నావు కనుక నీవు పరలోకంలో కనబడతావు. హల్లెలూయా. అందుకే జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు పరలోక మహిమ విడిచిపెట్టి పశువుల పాకలోకి ఎందుకు వచ్చారు? గడ్డం పెరికినా, బట్టలు చింపినా, ఘోరమైనటువంటి ఆ కొరడాతో కొట్టినా, తలకు ములక పెట్టినా ఎందుకు ఆయన సహించారు అంటే, తల్లి, చెల్లి, తమ్ముడా, అయ్యా నీలో పాపం ఉన్నది. ఆ పాపము నీ శరీరమును, నీ ఆత్మను, నీ ప్రాణమును పోయేసి బగ మండేటటువంటి అగ్ని గుండంలో తీసుకొని పోతున్నది. ఈరోజు ఖండ బలం ఉంది, డబ్బు బలం ఉంది, అధికార బలం ఉంది కనుక విర్రవీగు. ఒక్కరోజు రాబోతుంది. ఆత్మ బయలుపోతే శరీరం ఏం పని చెయ్యదు, గుండె కొట్టుకోదు, నోరు మాట్లాడదు, కళ్ళు చూడవు, ఆత్మ అగ్నిలో గడుతుంది. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే ప్రభు ఒక్క మాట అంటున్నారు, ఇదిగో ప్రకాశమానమైన వేకువ చుక్క ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది. ఆయన ఎవరో కాదు, వాక్యమైన క్రీస్తు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చింది. ఆయన పేరు యేసు.
ఆయన జీవమైన యేసు, ఆయన వెలుగైన యేసు నీరున్న పాపమును, మరణమును, శాపాన్ని తీసివేసి నీ ఆత్మను బ్రతికించి, నీ ఆత్మను వెలిగించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చి వచ్చిన నిజమైన నక్షత్రం అది, నిజమైన వెలుగది. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాండి, క్రీస్తు లేకపోయినా ఏం లేకపోయినా, క్రీస్తు లేకపోయినా, క్రీస్తు ఆత్మ లేకపోయినా మేము క్రైస్తవులమే అన్న భ్రమలో 100 ఉన్నారు. సాక్షాత్తు యేసు క్రీస్తే వస్తే, నిజంగా తొలగిపోతే నీ చూపు మారదా, నీ మనసు మారదా, నీ మాట మారదా? ఖచ్చితంగా మారుతుంది. కానీ మారట్లేదంటే నిజమైన క్రీస్తు రాలే. క్రీస్తు ఒక్కడే, అంటే నిజమైన క్రీస్తు ఒక్కడే, కానీ అబద్ధ క్రీస్తులు అనేకం. నిజమైన వెలుగు ఒక్కటే, అబద్ధ వెలుగు చాలా ఉన్నది. నిజమైన వెలుగు సౌలుకు ప్రత్యక్షమైంది. ఆయన బతికేమైపోయింది? దూషకుడు, హింసకుడు. తర్వాత ఏమైపోయాడు? మరి మనకు ప్రతి ఆధారం వెలుగు వస్తుంది, ప్రతి వారం ఏమి వస్తుంది మనకు, కానీ మాట, బతుకు ఏది మారదు. అదే వెలుగు అబద్ధ వెలుగు, అది అబద్ధ వెలుగు, అది మోసం వెలుగు. అందుకే ఈ రాత్రి 2 చేతులు జోడించి మనం చూస్తున్నాం. నక్షత్రాలు 2, ఒకటి పడిపోయిన నక్షత్రం, ఒకటి నిన్ను వెలిగించుటకు, నీ పాపమును శాపమును తీసివేటుకు వచ్చిన నిజమైన నక్షత్రం ఒకటే. హల్లెలూయా. ఈ నక్షత్రముకున్న గురి ఏంటంటే నిన్ను కూడా ఒక నక్షత్రముగా చెయ్యాలి, నిన్ను నీతిమంతునిగా చెయ్యాలి, నిన్ను పరిశుద్ధంగా తెరిచి నీకు పాప క్షమాపణించి నిన్ను పరలోకం తీసుకుపోవాలి. ఇది ఈ నక్షత్రం యొక్క ఉద్దేశం, ప్రణాళిక. అందుకే ఈ పాపమును, ఈ చీకటిని, ఈ పాపమును, ఈ మరణాన్ని తీసివేయడానికి ఆయనే మరణించవలసి వచ్చింది. అనగా యేసుక్రీస్తు మరణం ద్వారా నీలోని మరణం తొలగిపోతుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ శాపం తొలగిపోతుంది. యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యము ద్వారా నీ ఆత్మకు జీవము, నీ ఆత్మకు వెలుగు దొరుకుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే పాపాన్ని బట్టి కోల్పోయింది ఇదే. ఈ రోజులో ఈ సువార్త లేదు, అప్పులు పోతాయి, ఆస్తులు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, అట్టి పండ్లు తిను, జామ పండ్లు తిను, నూనె బాట తాగు. ఆత్మలో ఉన్నటువంటి పాపము, ఆత్మలోని మరణము, పరలోక రాజ్యము, నిత్య జీవము, ఆత్మ రక్షణ, దీనికోసం ఎప్పుడైనా ఒక్క కన్నీటి బొట్టు మనం కాచామా? ఏసైతే రక్తం కాల్చారు, ఒక్క చుక్క రక్తం ఉంచుకోకుండా రక్తమంతా కాల్చాడు. చెల్లి, తల్లి, తమ్ముడయ్యా, ఒక్క కన్నీటి బొట్టు కాల్చావా? పాపాన్ని బట్టి జీవమైన నిన్నే, వెలుగైన నిన్నే నేను కోల్పోయాను. కానీ నీవు నన్ను వెలిగించడానికి, నన్ను ఒక స్టార్గా చేయడానికి సూర్య చంద్ర నక్షత్రాలు అక్కడ లేని నీవే సూర్యుడు వలె తేజరిల్లే ఆ మహిమలోకి తీసుకొని పోవడానికి నా కోసం వచ్చిన వాడా, నా ఉదయం తలుపు తెరుస్తున్నాను, నాలోనికి రా, నాలోనికి నా హృదయంలోకి రా, నన్ను వెలిగించు, నన్ను వెలిగించు, నన్ను బ్రతికించు. ఒక్కసారి కనీసం ఇందులో తెలుసో తెలియకును సమయం గతించిపోయావు. నీ మరణం నీకు తెలియదు, ప్రభు రాకడ నీకు తెలియదు. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. 3 మెతుల పైన గొల్గొతా కొండలో కలువల సిలువలు వేలాడుతున్న యేసయ్య అంటున్నాడు, నేను తేజోమానమైన వెలుగువ చుక్కను నీలో ప్రకాశిస్తాను. నీలోని పాపాన్ని, చీకటిని, శరీరాశ, నేత్రాశ, గర్వము, కులపిచ్చి, మతపిచ్చి, వ్యభిచారము తొలగిస్తాను. నీ పాపాన్ని ఊడ్చివేస్తాను. అయ్యా, నీకు జీవం ఇస్తాను, నిన్ను వెలిగిస్తాను. నన్ను రాణిస్తావా? నన్ను రాణిస్తావా? ఈ యేసు ఉంటే సినిమా నడవదు ఇంట్లో, ఈ యేసు వస్తే ఇంట్లో సీరియల్ నడవదు. అందుకే చాలా మంది అబద్ధ క్రీస్తుని కలిగి అబద్ధ
యేసుని కలిగి మీరు భక్తి చేస్తున్నారు, కానీ నరకం మిమ్మల్ని ప్రేమించి పరలోక మహిమను విడిచి వచ్చిన యేసు గొలుగోతా కొండలో దిగంబరిగా చూడ నల్లని వాడిగా నిన్ను పిలుస్తున్నాడు. నేనే నిన్ను వెలిగించేవాడను, నేనే నిన్ను క్షమించేవాడను, నేనే నీ ఆత్మను జీవింపజేయవాడను, నేనే నీ ఆత్మను వెలిగించేవాడను, నేనే పరలోకానికి మార్గం, నేనే పునరుద్ధారం. నన్ను కలిగి ఉంటే నీకు జీవం, నన్ను కలిగి ఉంటే నీకు పరలోకం. నన్ను ఆహ్వానించు. ఈ రాత్రి ఒక్కరున్నారు, దశ భాగాలొద్దు, మీ కానుకలు నాకొద్దు, మీరు వెలుగుగా కావాలని దేవుడికి చిత్తం సంకల్పం ఉంటే కళ్ళు మూసుకోండి, ప్రాణం చేస్తాం. హల్లెలూయా. పాపాన్ని బట్టి సాతాన్ని బట్టి నష్టపోయింది ఆత్మలో, చచ్చింది ఆత్మలో. నీ ఆత్మ చీకటిమయం, నీ ఆత్మ పాపమయం, నీ ఆత్మ మరణమయమైపోయింది. అక్కడికి జీవమనే యేసు రాగొడుతున్నాడు, అక్కడికి వెలుగైన క్రీస్తు రాగొడుతున్నాడు. ఎవరు ఆహ్వానిస్తారు? వారిని సిద్ధంగా ఉన్నాను, నాలోనికి రా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేసిన బలమైన దేవా యెహోవా. స్తోత్ర. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మేఘములపై ఆయన వాచును, స్తోత్ర. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెండుగా, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి, అపజయమేచును. ఆమేన్. స్తోత్ర. యెహోవా నా బలమా. అందరం స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించయ్యా, ఈ రాత్రి వెలిగించు నా దీపమును తొలగించయ్యా. ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల. ఆమేన్. స్తోత్ర. స్తోత్ర. వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేసిన బలమైన దేవా బ్రతికించే ప్రార్థన ఒక్కొక్కరిలో కలగచ్చు. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి సహాయం చేయవు.
ఎక్కడైతే మరణం జరిగిందో, ఎక్కడైతే చీకటైపోయారో అక్కడ ప్రతి వారిని వెలిగించు, అక్కడ ప్రతి వారిని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను. నిజమైన సత్య సువార్త విన్న అంగీకరించిన ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని, నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని, ఇంకా రేపు రాత్రి జరగబోయే కోరికలు కూడా మీరే ఉండి మీకు మహిమకరంగా జరిగించమని సహాయం చేయమని పునరుద్ధారుడైన సర్వశక్తి గల యేసు నామాన ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా సత్య సువార్తని విని అంగీకరించి ఆ వాక్యానికి అప్పగించుకున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.